హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కషాయం గురించి చూపిస్తున్నానండి. ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కావాల్సినవి ధనియాలు, 10 మిరియాలు, ఒక చిన్న సొంటి ముక్క, జీలకర్ర కొంచెం, వాము, 4 పుదీనా ఆకులు కూడా వేసుకోండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. ఇవి మిక్సీ జార్‌లో వేసుకొని కచ్చాపచ్చాగా పట్టేసేసుకోండండి. పుదీనా ఆకులు మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు. వాటర్‌లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి పాతకాలం పద్ధతని కషాయం ఎవరు చేసుకొని తాగట్లేదు. ప్రతి చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఇప్పుడు టాబ్లెట్ ఏసుకోవటమే అలవాటయిపోయిందండి జనాలకి. ఇలాంటివి కూడా నమ్మాలి. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఎప్పుడైనా గానీ. పాతకాలంలో ఇవి చేసుకునే తాగారు గానీ ఏ హాస్పిటల్‌కి కూడా వెళ్ళలేదు. మా ఇంట్లోనైతే మా తాతయ్య అయితే ఎక్కువగా తాగేవాళ్ళు ఈ కషాయాలు. అలాగే మేము కూడా నమ్ముతాము. మీరు కూడా నమ్మండి కంపల్సరీగా. ఇది చాలా ఇమ్యూనిటీ పవర్ గూడా వస్తుంది. అలా అని రోజు తాగమని చెప్పట్లేదు. వారానికి 2 సార్లైనా కుదిరితే తాగండి. చాలా హెల్త్‌కి గూడా మంచిదండి ఈ కషాయము. ఇవి బాగా మరగాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాసు వాటర్ వచ్చేంత వరకి మరిగిచ్చుకొని తాగాలండి. అలా అప్పుడప్పుడు తాగుతా ఉంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పోతాయి. కషాయం అయితే మరిగిపోయిందండి బాగా. ఇప్పుడు వడపోసేసుకొని వేడిగా తాగండి. మీకిష్టం ఉంటే కొంచెం బెల్లమైనా వేసుకోండి. లేకుంటే అలాగైనా తాగేసేయండి. ఘాటు ఉంటుందని కొంతమంది ఇష్టపడరు. అందుకోసం బెల్లం వేసుకోమని చెప్తున్నాను. మా కషాయం ఎలా ఉందో చెప్పండండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.